హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్యాచిలర్ స్టైల్ సింపుల్ చికెన్ బిర్యానీ. అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మన ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 లేక 3 పెద్ద ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కడాయిలో ఈ ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. బిర్యానీలో ఈ ఆనియన్స్ అనేది మెయిన్ రోల్ అండి. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ని టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది. ఇలా మంచిగా బంగారు వర్ణం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో కర్రీ కోసం 7 లేక 8 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. కుదిరితే మీరు అప్పటికప్పుడు దంచి వేసుకోండి. ఈ పేస్ట్ని ఇలా 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మన చికెన్ పీసెస్ని వేసుకుందాం. ముక్కలను మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో ఎవరెస్ట్ చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మూత పెట్టి ఈ కర్రీని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బగారాకులు, 1/2 టీ స్పూన్ జీరా, 7-8 మిరియాలు, 2-3 దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 సాజీర పువ్వులు, 3-4 యాలకులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగిన రైస్ వేసుకోవాలి. మీరు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటే 4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ ప్రాసెస్కి మీరు రైస్ నానబెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి, డైరెక్ట్గా చేసుకోవచ్చు. మధ్యలో ఇలా ఒకసారి కలపండి. మీరు ఊకే కలిపినా కూడా రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రైస్ ఇలా 80% కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్లో హాఫ్ చికెన్ తీసి పక్కన పెట్టుకోండి. ఈ కర్రీలో మనం ఉడికించుకున్న రైస్ని సగం తీసి ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మన దగ్గర ఉన్న హాఫ్ చికెన్ని ఈ రైస్ లేయర్ మీద, చికెన్ లేయర్ని ఇలా వేసుకోండి. మన దగ్గర మిగిలిన రైస్ని ఇలా చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసుకోండి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి, కొత్తిమీర, పుదీనా ఆకులు, ముందు మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని స్టీమ్ బయటికి రాకుండా 10 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కలర్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి. ఈ కలర్ వాటర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి. ఎంతో టేస్టీ అయిన సింపుల్ చికెన్ బిర్యానీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.